మన గండిపేట మండల్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్లో రాఘవేంద్ర కాలనీలో మరి 25 సంవత్సరాలు అవుతుంది ఆ లెవెట్ చేసి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మరి సీసీ రోడ్లు వేశారు. మన ఇప్పుడు గ్రేటర్ మున్సిపల్ అయిన తర్వాత మరి లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజ్ చేశారు. మరి ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎటు పోతాయి అనేది, మరి నీళ్ళు ఎటు పోతలేదు, అందులోనే ఉంటున్నాయి. మరి ఆ కాలనీ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మరి లక్షల రూపాయలు పెట్టి మరి ఎమ్మెల్యే గారు మరి దానికి ఇనాగ్రేషన్ చేశారు. మరి ఆ నీళ్లు ఎక్కడ పోవాలి అనేది జర ఆలోచన చేయలేదు. మరి ఆ ఏఈలు డిఈలు మరి వాళ్ళు మరి ఎలా దాన్ని శాంక్షన్ చేశారో తెలియదు. మరి ఎందుకంటే కమిషన్ల కోసము దాన్ని డ్రైనేజు ఆ సీసీ రోడ్లు వేసి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు ఏ ఉపయోగం లేదు ఆ నీళ్లు ఆ డ్రైనేజ్ వేసి. మరి దయచేసి ఎందుకంటే ఆల్రెడీ మొత్తము ఈ మొత్తం రాఘవేంద్ర కాలనీ మొత్తము రోడ్ అంతా మొత్తం వాటరు మురికి వాటర్ మొత్తం రోడ్లో ఉన్నాయి. మరి ఆ రోడ్ల వాసన మరి చిన్నపిల్లలకు ఏదన్నా డెంగ్యూ వ్యాధి మలేరియా వ్యాధి ఏదైనా వచ్చి దోమలకు ఇదైందనుకో దానికి బాధ్యులు ఎవరు? మరి ఆ కాలనీలో ఇండ్లన్నీ మరి లక్షల రూపాయలు మన బండ్లగూడ మున్సిపాలిటీకి ట్యాక్స్ రూపంగా ఎన్నో లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టారు. మరి దయచేసి మరి కమిషనర్ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాము. దయచేసి ఎందుకంటే మరి ఆ డ్రైనేజ్ పనులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. దయచేసి ఎందుకంటే మా కాంగ్రెస్ పీరియడ్లో ఇలాంటి నిర్లక్ష్యం పనులు ఉండొద్దు దయచేసి. ఎందుకంటే దాన్ని ఇమీడియట్లీ ఆ డ్రైనేజీ మూసీలోకి కలిపేటట్టు చేయాలి దయచేసి. ఎందుకంటే ఒకసారి చూడండి మీరు వచ్చి, ఎందుకంటే ఆ కాలనీలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఆ డ్రైనేజ్ మాత్రం క్లియర్ చేయండి. మొత్తం మురికి వాటర్ మొత్తం రోడ్లలో అక్కడ పోవాలంటే కూడా పెద్ద వాసన విపరీతం ఆ కాలనీ వాళ్ళు. ఎందుకంటే పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మరియు వాటర్ కూడా సరిగా రావట్లేదంట ఆ కాలనీలలో. మరి రాఘవేంద్ర కాలనీ కూడా వస్తలేదు. దయచేసి మన శ్రీ సాయి కాలనీ, భోజిరెడ్డి కాలనీ కూడా ఆ కాలనీలో కూడా వస్తలేదు. ఓంనగర్ కాలనీలో కూడా, సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీలో కూడా సరిగా నీళ్ళు రావట్లేదంట. మరి కాళీ మందిర్ ఏరియాలో కూడా నీళ్లు రావట్లేదని చెప్పారు. దయచేసి ఎందుకంటే వాటర్ సిబ్బంది, ఎందుకంటే వాటర్ కూడా మనకు ఇంపార్టెంట్. దయచేసి ఎందుకంటే వాటర్ టైంకు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. దయచేసి ఎందుకంటే వాటర్ మాత్రం ముఖ్యము. మన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై హింద్.